హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. ఈ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నది ఇది ఒక సూపర్ కంప్యూటర్. దీనికి కొన్ని ఎకరాల స్థలం కావాలా నేను ప్లేస్ చేసేదానికి. ఒక నార్మల్ కంప్యూటర్లో మ్యాక్స్ 12 CPU బ్లాక్స్ అనేటివి ఉంటే, అంటే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసేదానికి ఈ సూపర్ కంప్యూటర్లో అరౌండ్ 11 మిలియన్ CPUs అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఈ ఇమేజ్లో చూపిస్తున్నది క్వాంటమ్ కంప్యూటర్. ఇది ఒక చిన్నపాటి రిఫ్రిజిరేటర్ అంత సైజ్ మాత్రమే ఉంది. ఈ సూపర్ కంప్యూటర్ 10 సెప్టిలియన్ ఇయర్స్లో ఫినిష్ చేయగలిగేది. 10 సెప్టిలియన్స్ అంటే 10^25. 10 పక్కలో 25 జీరోస్ అన్ని ఇయర్స్లో ఫినిష్ చేయగలిగిన ఒక ఆపరేషన్ని లేదా ఒక ప్రాబ్లమ్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది 5 minutesలో ఫినిష్ చేయగలదు. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ క్వాంటమ్ కంప్యూటర్స్. కొంచెం డీపర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన దగ్గర ఉన్న మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ వీటన్నిటిని మనం కంప్యూటింగ్ డివైజెస్ అంటాం. అంటే వీటిలో ప్లే అయ్యే మ్యూజిక్, మూవీ, లేకపోతే గేమ్స్, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ ఎడిటింగ్, వీటన్నిటి రిలేటెడ్ ఆపరేషన్స్ అనేటివి మ్యాథ్స్ అండ్ సమ్ క్యాలిక్యులేషన్స్ని బేస్ చేసుకొని ఇవన్నీ రన్ అవుతుంటాయి. సో ఈ కంప్యూటింగ్ డివైజెస్నే క్లాసికల్ కంప్యూటర్స్ అని కూడా అంటాం. ఇవి ఓన్లీ 2 ఇండికేషన్స్ మాత్రమే అర్థం చేసుకోగలవు, 0 and 1. సపోజ్ మన దగ్గర లెటర్ ఏ అని మనం టైప్ చేసామనుకోండి, దాని ఏ ఫామ్లో డేటాను స్టోర్ చేసుకుంటుందంటే అది ఒక బైనరీ ఫార్మాట్ లేకపోతే ఆస్కీ కోడ్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేసుకుంటుంది. నార్మల్గా ఈ క్లాసికల్ కంప్యూటర్స్ అన్నీ లేకపోతే మన రీసెంట్ టైమ్స్లో వింటుంటాం కదా, ఈ డేటా స్టోరేజ్ని బైట్స్ అనే ఫామ్లో మాత్రమే కొలుస్తాము. అంటే కిలో బైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ లేకపోతే టెరాబైట్స్ అని చెప్పి రీసెంట్ టైమ్స్లో మనం బాగా వింటూ ఉంటాము. ఇదే ఆ టేబుల్. ఒక బైట్ ఈక్వల్ టు 8 bits, ఒక కిలోబైట్ ఈక్వల్ టు 1024 bytes, ఒక మెగాబైట్ ఈక్వల్ టు 1024 kilobytes, ఒక గిగాబైట్ ఈక్వల్ టు 1024 megabytes అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నార్మల్ కంప్యూటర్స్ అనేటివి బిట్స్లో డేటాను స్టోర్ చేసుకుంటాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే కనుక వాటికి సపరేట్ టెర్మినాలజీ ఉంది, క్యూబిట్స్ అని చెప్పి. ఇవేమరా అంటే సింగిల్ బిట్ 2 possibilities-ని, 2 bits 4 possibilities-ని, అలాగే 4 bits 16 possibilities-ని రిప్రజెంట్ చేస్తాయి. అలానే వీటి పాసిబిలిటీ రిప్రజెంటేషన్ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. సో నార్మల్గా ఈ బిట్స్ అనేటివి ఎయిదర్ 0 or 1 డేటా మాత్రమే స్టోర్ చేసుకోగలవు. క్యూబిట్స్ అయితే కనుక 0, 1 వాటి ఇంటర్మీడియట్ స్టేట్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోగలవు. అంటే సపోజ్ మనం ఏదైనా ఒక కాయిన్ని టాస్ వేసినప్పుడు అది ఏమంటాం, హెడ్ కానీ టైల్ కానీ 50-50 ఛాన్సెస్ కింద అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ వర్స్ట్ కేసెస్లో అది మిడిల్ పాయింట్లో కూడా స్టాండ్ అయ్యే పొజిషను, లేకపోతే కాయిన్ అనేది కంటిన్యూస్గా రోల్ అవుతూ ఉండే పొజిషను, ఇలా ఉంటాయి కదా. వాటిని మనం ఏ వాల్యూస్తో కొలుస్తాం. సో దానికి నార్మల్ బిట్స్లో మనకి మీనింగ్ లేదు. అంటే 0, 1 ఇన్ని 2 మీనింగ్స్ మాత్రమే చెప్తుంది, అది హెడ్ ఆ టైల్ అని మాత్రమే. కానీ ఈ మిడిల్ పొజిషన్స్ని అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదే క్యూబిట్స్లో అయితే కన్నా ఈచ్ క్యూబిట్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూని హోల్డ్ చేసుకొని ఉండవు. ఇవి వాటి డేటాని మనకు కావాల్సిన అవుట్కమ్ని బేస్ చేసుకొని ఆ డేటాని టాలర్ చేస్తూ ఉంటాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్లో మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేయగలదు అని చూద్దాం. ఫస్ట్ది సూపర్ పొజిషన్. అదే ఇంతకుముందు చెప్పినట్లుగా కాయిన్ టాస్ వేసినప్పుడు అది ఇంటర్మీడియట్ స్టేట్ వాల్యూలో ఉన్నప్పుడు దాన్ని ఎలా కొలుస్తాం అనే ఇండికేషన్కి క్యూబిట్లో సూపర్ పొజిషన్ అనే కండిషన్ లేదా స్టేట్ ఉంటుంది. ఇంకో టర్మ్ వచ్చి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఇదేమరా అంటే ఈచ్ క్యూబిట్ యొక్క మధ్య రిలేషన్ని రిప్రజెంట్ చేసేదానికి. సో ఒక క్యూబిట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకో క్యూబిట్కి తెలుస్తూ ఉంటుంది. అది డిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు. అంటే మనం ఎర్త్కు ఒక సైడ్ ఒక క్యూబిట్, ఎర్త్కు అవతల సైడ్ ఇంకో క్యూబిట్ పెట్టినా కూడా ఈ రెండిటి యొక్క ఇంటర్నల్ వాల్యూ లేదా స్టేట్ని 2 షేర్ చేసుకోగలవు. లేకపోతే ఒకదాని ఇన్ఫర్మేషన్ ఇంకో దానికి తెలుస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ ఒరాకిల్. ఇదేమరా అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి మన న్యూస్ పేపర్స్లో దారి కనుక్కోండి అని చెప్పి ఒక మ్యాప్ పాయింటర్ ఇస్తారు కదా. దాంట్లో సపోజ్ ఈ గేమ్ ఇలా ఉందనుకుందాం. ఇనిషియల్గా ఎవరైనా ఒక అతను వెళ్ళి ఒక ఫెయిల్యూర్డ్ పాత్రలోకి వెళ్ళిన తర్వాత తను మళ్ళీ వెనక్కి వచ్చేయాలి సేమ్ రూట్లో. అలానే ఇంకొక పర్సన్ వెళ్ళినా కూడా ఒకసారి ఫెయిల్యూర్ ట్రిగ్గర్ అయిందంటే, అంటే పాత్రను కనుక్కోలేకపోతే మళ్ళీ అదే పాత్రలో రిటర్న్ వచ్చేయాలి. సో ఇలా మనం చేసుకుంటా పోతే ప్రతి ఫెయిల్యూర్కి ఒక్కొక్క పర్సన్ వెళ్ళి వస్తుంటాడు. మళ్ళీ సక్సెషన్ కోసం అని చెప్పి ఈ కలెక్టివ్ డేటాని తీసుకొని నెక్స్ట్ పాత్రని మనం పొడిగించుకుంటూ పోతుంటాం. సో నార్మల్ కంప్యూటింగ్లో జరిగేది ఇదే. అంటే ఒక్కొక్క ఆపరేషను క్యూ స్ట్రక్చర్లో ఫామ్ అయ్యి ఫస్ట్ ఒక అల్గారిథం పాత్ను వెతుక్కుంటూ పోతుంది. ఇన్ కేస్ పాత్ దొరకపోతే వెనక్కి వచ్చేస్తుంది. ఈ ఫెయిల్యూర్డ్ పాత్ డేటాని ఒకదాన్ని స్టోర్ చేసుకొని అది నెక్స్ట్ ఆపరేషన్కి యూస్ చేసుకుంటుంది. ఈ పాత్లో వెళ్తే ఫెయిల్యూర్ వస్తుంది, ఇది కాకుండా వేరే పాత్స్కి పోతే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది.
సో ఇలా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ని ట్రిగ్గర్ అవ్వకుండా వెళ్ళి ఫైనల్గా సక్సెస్ని మీట్ అవుతాం. ఇది నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్లో జరిగే ఆపరేషన్. అదే క్వాంటమ్ కంప్యూటర్లో ఏం జరుగుతుందంటే లేకపోతే ఈ క్వాంటమ్ ఒరాకిల్ ఏం చేస్తుందంటే ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అయ్యే పాత్రలు ఫెయిల్యూర్ అవుతాయి, ఆ రిలేటివ్ కలెక్టివ్ డేటాని కూడా స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే మిగిలిన పాత్స్కి అప్డేట్ చేస్తుంది. ప్యారలల్గా అన్ని పాత్రల డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకుంటా ఫైనల్ సక్సెస్ అన్ని ప్యారలల్గా అచీవ్ చేసేదానికి ట్రై చేస్తుంది. సపోజ్ ఈ ఓవరాల్ దారి కొనుక్కోండి అనే ఈ మ్యాప్లో లేకపోతే ఈ ఫజుల్లో 100 ఫెయిల్యూర్స్ ఉన్నాయనుకోండి, మనకి ఎన్ని ఛాన్సెస్ తర్వాత ఎన్ని అటెంప్ట్స్ తర్వాత మనకి ఫైనల్ రెస్పాన్స్ వస్తుంది. క్లాసికల్ కంప్యూటర్లో ఫస్ట్ సారి పోద్ది, ఫెయిల్ అవుద్ది, సెకండ్ సారి ఫెయిల్, థర్డ్ సారి ఫెయిల్, ఇలా 100 ఫెయిల్స్ అయిన తర్వాత 101 స్టేట్లో పాజిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. అలానే ఈ క్వాంటమ్ ఒరాకిల్ అయితే ఏమవుతుంది, అన్ని ప్యారలల్గా ఇనిషియేట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ లేకపోతే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది క్వాంటమ్ ఒరాకిల్ యొక్క ఆపరేషన్, ప్యారలైజ్ చేయడం లేకపోతే అన్ని పాసిబిలిటీస్ని ఒకేసారి అటెంప్ట్ చేయడం. క్వాంటమ్ ఇంటర్ఫేస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఒక క్యూబిట్ యొక్క సూపర్ పొజిషన్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది కదా. సో ఈ నంబర్ ఆఫ్ క్యూబిట్స్ పెరిగే కొద్దీ వాటి యొక్క కాంబినేషన్స్ ఫామ్ అయ్యి జనరేట్ అయ్యే రిజల్ట్స్ అనేటివి ఎక్కువ ఎర్రర్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ చేసేదానికే క్వాంటమ్ ఇంటర్ఫేస్ అనే స్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ క్యూబిట్స్ పెరిగే కొద్దీ ఫెయిల్యూర్స్ అనేటివి ఎక్స్పోనెన్షియల్గా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఈ క్వాంటమ్ డివైస్ కనుక రియాలిటీలోకి వస్తే అంటే ప్యూర్గా మనం అనుకున్న ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక డివైస్ యొక్క పాస్వర్డ్ క్రాకింగ్ని ఇమ్మీడియట్గా లేకపోతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయగలదని చెప్పి, సపోజ్ నా దగ్గర ఒక 3 లెటర్ పాస్వర్డ్ ఉంది, అది నా మొబైల్కి సెట్ చేశానని చెప్పి అనుకుందాము. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్ని దాన్ని క్రాక్ చేయమని చెప్పి అడిగితే ఎలా అప్రోచ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి 3 లెటర్ వర్డ్ అనేది CAT క్యాట్, అది కూడా స్మాల్ లెటర్స్ అని చెప్పి అనుకుందాం. 3 లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలా అంటే ఈచ్ లెటర్ యొక్క కాంబినేషన్ వచ్చి 26 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 26ని రిప్రజెంట్ చేసేదానికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ కావాలా, సో మనం బెస్ట్ కేస్ ఆఫ్ క్యూబిట్స్ కౌంటర్ని కూడా తీసుకొని దాన్ని వరస్ట్ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయని చెప్పి చెక్ చేసుకున్నాం. సో 26ని మనం క్యూబిట్ రిప్రజెంటేషన్లో చూడాలనుకుంటే కనుక log 2 ఆఫ్ 26 చూసుకుంటే కనుక అంటే 2తో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 26 రిజల్టెంట్ వస్తుందో అది ఇది. సో దాన్ని మనం రౌండింగ్ చేసుకుంటే అంటే నెక్స్ట్ బెటర్ పాసిబుల్ నంబర్ చూసుకుంటే కనుక అది 5 అవుతుంది. ఈచ్ 26 బిట్ పాసిబుల్ ప్యాటర్న్ని మనం రికగ్నైజ్ చేయాలంటే 5 క్యూబిట్స్ అనేటివి కావాలా. సో టోటల్ CATలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 × 3 15 క్యూబిట్స్ అనేటివి ఈ మెషిన్కి అవసరం అవుతాయి. ఇప్పుడు C అనే లెటర్ యొక్క ప్యాటర్న్ మ్యాచ్ మనం చేస్తున్నాం, దాని రిప్రజెంటేషన్ బైనరీలో ఈ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ బైనరీ రిప్రజెంటేషన్ అనేది ఈ క్యూబిట్స్ అనేటివి అనలాగ్ ఫామ్లో డేటా స్టోర్ చేసుకుంటాయి. ఈ వేవ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను కదా, ఆ స్క్రీన్ ఫార్మాట్లో క్యూబిట్స్ అనేటివి స్టోర్ అయి ఉంటాయి. సో మనకు కావాల్సిన లెటర్ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేంత వరకు ఇది సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్యారలిజం అనేది క్వాంటమ్ ఒరాకిల్ అనేది చూసుకుంటుంది. సో ఈ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటే ఒక ప్యాటర్న్ మ్యాచ్ అయింది, ఇంకో దాన్ని పక్కన తీసి పెడతాం, ఇంకో ప్యాటర్న్ మ్యాచ్ అయింది ఇంకో పక్కన, ఇంకో ప్యాటర్న్ మ్యాచ్ అయింది ఇంకో పక్కన. వన్స్ ఈ ప్యాటర్న్స్ 3 ప్యాటర్న్స్ మ్యాచ్ అయిన తర్వాత క్వాంటమ్ ఇంటర్ఫేస్ అనేది లైన్లోకి వస్తుంది. ఇదేం చేస్తారంటే వర్డ్ బేస్డ్ ట్రూ ఆర్ ఫాల్స్ చెకింగ్ చూసుకుంటుంది. సో CAT అనే ప్యాటర్న్ మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒరాకిల్ ఏం చేస్తుంది, CAT ప్యాటర్న్ మ్యాచింగ్ ఇండివిజువల్గా చేస్తుంది. ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ ఏం చేస్తుంది, CAT అనే ప్యాటర్న్ని కంబైన్డ్గా సెర్చ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ రిజల్ట్స్ని జనరేట్ చేస్తుంది. సో ఏదైతే ట్రూ రిజల్టెంట్ జనరేట్ అయి ఉంటుందో ఆ ఆపరేషన్ మాత్రమే సక్సెస్ కింద తీసుకుంటుంది, రిమైనింగ్ ఆపరేషన్స్ అన్నింటినీ వానిష్ చేసుకుంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇలాంటి చిన్ని పాస్వర్డ్ బ్రేకింగ్ ఆపరేషన్స్ కోసమే అని చెప్పి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది నార్మల్ బేసిక్ కంప్యూటర్ కూడా చేయగలదు లేదా సూపర్ కంప్యూటర్ కూడా చేయగలదు. మరి క్వాంటమ్ కంప్యూటర్ ఎంత పెద్ద ఆపరేషన్స్ చేయగలవు అని చెప్పి మాట్లాడుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ది అంటే రీసెంట్ కరోనా టైమ్స్లో మనం అబ్జర్వ్ చేసి ఉంటాము, దానికి వ్యాక్సిన్ వెతికేదానికి అన్ని కంట్రీస్ పోటీ పడ్డాయి. తర్వాత ఏదో ఒక కంట్రీలో వ్యాక్సిన్ అనేది దొరికింది. సపోజ్ ఇన్ వర్స్ట్ కేసులో ఆ వ్యాక్సిన్ బిల్డ్ అయిన కాంపోనెంట్స్ ఉంటాయి కదా, కంపోజిషన్స్, ఇవి మనకి రేర్గా అవైలబుల్ ఉన్నాయి, అవి దొరకట్లేదు. ఇప్పుడు కరోనాకి ఎఫెక్ట్ అయిన ఎంతమంది జనాభాకి అది మనం సఫిషియెంట్గా కంపోజిషన్ని మిక్సప్ చేసి ఇవ్వలేము బికాజ్ ఆఫ్
ఈ డిఫరెంట్ కెమికల్స్ లేదా మెటీరియల్స్తో. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏంటి అంటే సేమ్ ఫార్ములాని మన దగ్గర ఉన్న మెటీరియల్స్తో ఆల్టర్నేట్ ఫార్మాట్లో రీబిల్డ్ చేయగలిగితే మనం ఈ కరోనా వ్యాక్సిన్ని అందరికీ పబ్లిష్ చేయొచ్చు కదా, అంటే అందరికీ ఇవ్వచ్చు కదా. సో దానికోసం ఈ క్వాంటమ్ కంప్యూటర్ లెట్స్ ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్ అనేది ఈ ఆపరేషన్ని అంటే ఒక కంపోజిషన్ ఫార్ములా ఇచ్చాను, దాన్ని వేరే ఆల్టర్నేట్ మెటీరియల్తో లేకపోతే అవైలబుల్ మెటీరియల్స్తో నేను రీబిల్డ్ చేయాలనుకుంటే కదా అది 1 year టైం తీసుకునేది అనుకోండి. ఆ కంపోజిషన్స్ అన్ని మ్యాచ్ చేసి ట్రయల్స్ చేసి బెటర్ వర్షన్ని పిక్ చేసుకునేదానికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం 5 secondsలో రిజల్ట్ జనరేట్ చేసి ఇవ్వగలదు. సో దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుంటే హ్యూమన్ మైండ్ క్రియేటివ్గా దేన్ని చేయాలనుకున్నా దానికి తగ్గ క్యాలిక్యులేటర్ లేకపోతే ఒక ప్యారలల్ మెషిన్ సపోర్ట్ ఇంత స్పీడ్లో మనకు అవైలబుల్ ఉంటాయి కదా ఇంకా వరల్డ్ అనేది నెక్స్ట్ లెవెల్కి బ్రేక్ త్రూ ఇస్తుంది. అలానే ఏమన్నా బ్యాంకింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, వాటి రిలేటెడ్ హోల్ చైన్ని పిక్ చేసుకోవాలా. అంటే ఫ్రాడస్టర్ ఒక మన మెయిన్ అకౌంట్ నుంచి సమ్ అమౌంట్ తీసుకున్నాడు, దాన్ని తన అకౌంట్ కాకుండా ఇంకా ప్యారలల్ వేరే డిఫరెంట్ అకౌంట్స్కి స్ప్లిట్ చేశాడు, అవి అక్కడి నుంచి ఇంకో చైన్ ఫామ్ చేసి ఇట్లా డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ జరిగినాయని చెప్పి అనుకున్నాం. ఈ హోల్ డేటాను మనం పిక్ చేయాలంటే నార్మల్ కంప్యూటర్లో లేకపోతే నార్మల్ ఈ ప్రాసెస్లు అంతా యూస్ చేసుకుని చాలా టైం పడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే చిటికలో రిజల్టెంట్ మొత్తం చైన్ ఆఫ్ అకౌంట్ నంబర్స్ అన్ని మనకి తీసుకొని చేయగలదు. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ని కనుక మనం విజువలైజ్ చేసినంతగా దీన్ని బిల్డ్ చేయగలిగితే నెక్స్ట్ పాసిబుల్ బెస్ట్ బ్రేక్ త్రూ ఇన్ రియాలిటీ ఈజ్ టైమ్ మిషన్. సో హ్యూమన్ మైండ్ యొక్క క్రియేటివిటీకి ఈ ఇంత హై ఎండ్ క్యాలిక్యులేటర్ కానీ దొరికితే కదా డిఫరెంట్ పాసిబుల్ మెషిన్స్ని అండ్ మన క్రియేటివిటీ లెవెల్స్ని ఇది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకొని పోగలదని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే దీంట్లో మెయిన్ ఫ్లా ఏమంటే దీన్ని మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ ఇది అరౌండ్ -273 degrees Celsiusలో దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతేనే ఈ క్యూబిట్స్ యొక్క వాల్యూస్ అనేటివి స్టేబుల్గా మెయింటైన్ చేయొచ్చని, లేకపోతే కన్నా క్యూబిట్ వాల్యూస్ అనేటివి టెంపరేచర్ తగ్గట్టు అవి ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఎక్కువ ఎర్రర్స్ని జనరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని ఆర్టికల్స్లో చెప్తున్నారు. రీసెంట్గా గూగుల్ కంపెనీ విల్లో అని చెప్పే క్వాంటమ్ చిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేటివి రిలీజ్ చేశారు. యాక్టివ్గా క్వాంటమ్ కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తున్నది ఈ గూగుల్ కంపెనీ మెయిన్గా. మన ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ అనేటివి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వర్క్ చేస్తున్నాయి. దానిలో మెయిన్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పి అది ఇండియన్ కంపెనీ, ఇంకొకటి ఇండియన్స్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పి వీళ్ళు 24 క్యూబిట్ క్వాంటమ్ మిషన్ పైన వర్క్ చేస్తున్నారు. ఇంకో బెంగళూరుకి చెందిన స్టార్టప్ కంపెనీ QPIAI అని చెప్పి ఇది కూడా 25 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా వరల్డ్ ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుందో. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ రిలేటెడ్ డీటెయిల్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.